హలో విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, చాలామంది మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా పెళ్ళైన తర్వాత కామన్గా మనం చూసి ఒక సీన్ చెప్తాను, అందులో డిస్కషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఆ డిస్కషను నిజంగా వర్తా కాదా ఈ వీడియోలో మీకు చక్కగా విన్నారు అంటే చాలా చక్కగా ఉపయోగపడే వీడియో అవుతుంది ఇది. సార్, మాతో పెళ్ళైన అందరికీ కూడా పిల్లలు పుట్టారు సార్, మాకేమో ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇలా చాలా కామన్గా క్లినిక్లో చూస్తూ ఉంటాము ఈ సందర్భాన్ని. వాస్తవానికి నేను ఆండ్రాలజిస్ట్, ఎప్పుడు అబ్బాయి గురించే మాట్లాడతాను, కానీ ఈ సందర్భము అమ్మాయిని పాపం ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్, అది పెళ్ళి కావచ్చు, లేదా ధోతి ఫంక్షన్ కావచ్చు, హాఫ్ శారీ ఫంక్షన్ కావచ్చు, లేదా వీళ్ళతో పాటైన ఆ అమ్మాయి యొక్క సీమంతం ఫంక్షన్ అయినా కావచ్చు. అమ్మాయికి ఏమవుతుందంటే, ఏంటివే 2 సంవత్సరాలు అయినట్టుంది, ఏం చూసుకోవచ్చుగా, ఆరోగ్యరీత్యా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో అని చాలా కామన్గా అనుకుంటారు. ముఖ్యంగా లేడీస్ గురించి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ మాట అంటే పక్కన ఆమె, సర్లేవే అవన్నీ మనం చెప్పాలన్నా ఏంటి, ఆవిడకి తెలుసుగా చెప్పకూడదని మళ్ళీ డిస్కషన్లోకి రావడం ఏంటి ఆవిడ. సో అదే అబ్బాయి అనుకోండి, మామ సరదాగా వచ్చాము, ఏదో పెగ్గేసుకుని పోయినాము, ఏంద్రా పాపం పర్సనల్ ఇష్యూస్ మనకెందుకంటే ఆ టాపిక్ ఆగిపోతుంది. బట్ లేడీస్ దగ్గర ఈ విధంగా ఉండవు. అందుకే మీరు కామన్గా చూస్తే మన పల్లెటూరులో అంటుంటారు, వీళ్ళకు పెత్తనాలు ఎక్కువరా, అంటే పెత్తనాలు ఎక్కువే అంటుంటారు. సో ఇది చాలా కామన్గా పాపం అమ్మాయిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాస్తవానికి చూస్తే పెళ్ళైన సంవత్సరానికి ఆ అమ్మాయి డాక్టర్ గారి దగ్గర చెక్ చేయించుకొని ఉంటుంది. అన్ని ఇష్యూస్ చక్కగా క్లియర్గా ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదని చెప్తూ ఉంటారు. అదే సమయంలో ఈ అబ్బాయి తనకు సంబంధించిన టెస్టులు చేయించుకొని స్పర్మ్ కౌంట్ ఎలా ఉందా, ఉందిలే బాగానే ఉందని చెప్పారు అని తనంతకు తాను ఆ అమ్మాయికి చెప్పేసి ఒక స్టెప్ ముందుకేస్తూ ఉంటారు. అయితే నేను ఆండ్రాలజిస్ట్గా అబ్బాయిలకి ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏమంటే, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే చక్కగా అదే సమయంలో అమ్మాయి ప్రాబ్లం ఉన్న సమయంలో మీరు కూడా ట్రీట్ చేసుకోవాలి. అయితే మీరు ట్రీట్ చేసుకుంటున్నారు అనే ఆలోచన ఉన్న, ఎందుకు మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు సేమ్ టైంలో మీ మిస్సెస్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు? 3 నుంచి 4 కారణాలు అనుకుందాం. మొదటిది ఏంటి, నిజంగా ఈ అబ్బాయికి స్పర్మ్ కౌంట్ చక్కగా ఉండిండొచ్చు, కానీ వీళ్ళ సెక్షువల్ లైఫ్ బాగుందా, అంటే ఓవులేషన్ టైంలో ఈ అబ్బాయి ఎరెక్షన్స్, అంగస్తమన ఇష్యూస్ ఏం లేకుండా బాగుందా లేదా? దీన్ని ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు, ఒకవేళ ఎరెక్షన్స్ బాగున్నా అంగస్తమన అయిపోయిన తర్వాత ఎజాకులేషన్, వీర్యం వచ్చే క్రమంలో ఎజాకులేటరీ డిస్ఫంక్షన్ ఏమైనా ఉన్నాయి అంటే ఏంటి, కొందరికి చాలా లేటుగా రావడం, కొందరికి వెంటనే ఫోర్ప్లే అయిపోతూనే పడిపోవడం, కొందరికి అసలు ఎరెక్షన్ బాగుంటుంది, ఎజాకులేషనే రాదు, అసలు వీర్యమే రాదు. సో ఈ విధంగా ఎజాకులేటరీ డిస్ఫంక్షన్ ఏమన్నా ఉందా ఈ అబ్బాయికి? ఇదే కాకుండా నిజంగానే ఆ అబ్బాయికి స్పర్మ్ కౌంట్ ఇష్యూ ఉందనుకోండి, ఈ స్పర్మ్ కౌంట్ ఎందుకు తక్కువగా ఉంది, క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ? ఈ స్పర్మ్ కౌంట్ మెయింటైన్ చేసే హార్మోన్స్లో ఏమైనా ఇష్యూ ఉందా? మీరు ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా? లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎగ్జామినేషన్ చేసి వారికోసీల్ ఉందన్నారండి, లేదా నాకేదో లైట్గా పెయిన్ ఉంటే స్క్రోటంకి స్కాన్, బీజాల స్కాన్ చేస్తే వారికోసీల్ బయటపడింది సార్. మీరు ఎప్పుడైనా వారికోసీల్ ఉందేమో చూసారా? సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సరే, మనకు కొంచెం లక్, కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది అనుకుందాం, చిన్నపాటి ఎరెక్షన్ ఇష్యూస్, లేదు అంటే ఎజాకులేషన్స్కు వీర్యం బయటికి వచ్చే సందర్భాల్లో ఇష్యూస్, లేదంటే మన స్పర్మ్ క్వాలిటీని మెయింటైన్ చేసే హార్మోన్లో ఇష్యూనో, ఫైనల్గా మనం చక్కగా ఒక చక్కటి మైక్రో సర్జరీ ద్వారా క్లియర్ చేసుకునే వారికోసీల్ ఇష్యూ ఉందనుకోండి. వీటన్నింటినీ క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ నెల కాకుండా ఇంకొక 4-5 నెలలకో, గట్టిగా మాట్లాడితే ఇంకొక సంవత్సరానికో ఈ కపుల్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసి చక్కటి వాళ్ళకు ఒక బాబు పాప పుట్టడం జరగచ్చు. అయితే ఈ సందర్భంలో ఈ వ్యక్తి ఎవరైతే తన ప్రాబ్లం తెలుసుకొని చక్క ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ బాబుతో పాపతో ఇంకో పెళ్లి సందర్భం వెళ్ళినప్పుడు మీకు ఎదురైన ఈ సందర్భాన్ని పాజిటివ్గా తీసుకొని, ఇటువంటి సందర్భం మళ్ళీ అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో వస్తే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏమంటే, అరే లేదా ఏమండి, మనం వచ్చిన సందర్భం ఏంటి, మనం మాట్లాడుతున్న మాటలేంటి,
వాళ్ళకు తెలుస్తుంది కదా! వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు కదా! అని మీరు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి, ఇటువంటి ఇష్యూస్ ఉన్న ఆ సందర్భం వచ్చిన అమ్మాయిని మీరు ప్రొటెక్ట్ చేసి, నాలో ఇష్యూ ఉంటే పలానా గైనకాలజీ డాక్టర్ గారి దగ్గరికెళ్ళాను. మా ఆయనకు మాత్రము మన సార్ దగ్గరికెళ్తే 3 మంత్స్‌లో అయిపోయిందివే. చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అనే మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు కూడా ఉన్న ఇష్యూని చక్కగా క్లియర్ చేసుకొని, ఇటువంటి సందర్భాల్ని లైఫ్‌లో ఫేస్ చేయకుండా, మరొకరు ఫేస్ చేయకుండా కూడా హెల్ప్ చేయడంలో మీ పాత్ర మీరు పోషించారనుకోండి. దానివల్ల వచ్చే ప్లెజర్ అంటే మరెప్పుడో కలిసారనుకోండి. ఇదే లేడీసు. "ఆ రోజు ఆ సజెషన్ ఇచ్చావువే, చాలా ఉపయోగపడింది." నిజంగా మాట్లాడితే, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం కాదనను. నువ్వు ఇచ్చిన సజెషన్ వల్ల ఒక మంచి ప్లేస్‌కెళ్ళి, "మాకీరోజు మా పాప పుట్టింది" అని ఆ మాట చెప్తే, మీరేం డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టలేదు. ఇచ్చిన చిన్న సలహా ఎంత ఉపయోగపడిందో చూడండి. మీకు తెలియకుండానే మంచి పని చేశానని ఒక మంచి ఫీల్ కూడా మీరు ఫీల్ అవుతారు. థాంక్ యూ. యెస్.